ఇది ఇది ఓకే ఓకే హాయ్, వెల్కమ్ టు న్యూస్ పేపర్ అనాలిసిస్ సెషన్. సో ఈ రోజు న్యూస్ పేపర్ అనాలిసిస్ లో మొత్తం డిస్కషన్ అంతా బడ్జెట్ గురించి ఉందండి. సో అసలు బడ్జెట్ ఏంటిది, బడ్జెట్ డాక్యుమెంట్ ఏంటిది, సో దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. సో చాలా ఆర్టికల్స్ ఉన్నాయి, అన్ని ఆర్టికల్స్ వచ్చేసి బడ్జెట్ గురించి మాట్లాడుతున్నాయి. అసలు బడ్జెట్ 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 ఇంత హంగామా చేస్తున్నాం. అసలు బడ్జెట్ అంటే ఏంటిదండి? సో లెట్స్ డిస్కస్ అబౌట్ దోస్ థింగ్స్. సో ఇప్పుడు బడ్జెట్ అనేది ఒక పాలసీ డాక్యుమెంట్ అండి. ఓకే, సో బడ్జెట్ అనేది ఒక డాక్యుమెంట్. ఇప్పుడు మీరు కూడా మీ హాస్టల్లోనో మీ ఇంట్లోనో ఉంటారు. మీ అందరికీ ఒక ఎక్స్‌పెండిచర్ ఉంటది. రైట్? ఫర్ సపోజ్ మీరు చదువుకునేటప్పుడు మీకు ఒక కైండ్ ఆఫ్ ఎక్స్‌పెండిచర్ అండ్ ఒక కైండ్ ఆఫ్ రెవెన్యూ ఉంటది. మీకేం ఎక్స్‌పెండిచర్, ఇంకేం రెవెన్యూ ఉంటుందండి? ఫర్ సపోజ్ మీరు చదువుకోవడానికి బుక్స్ ఎక్స్‌పెండిచర్, లైక్ స్టే అంటే రెంట్ కానివ్వండి, ఫుడ్ కానివ్వండి. అలాగే మీకొచ్చే రెవెన్యూ ఏముంటుంది? ఫ్యామిలీ ఇన్‌కమ్. సో ఫ్యామిలీ నుంచి ఓకే, ఆర్ పర్సనల్ ఇన్‌కమ్. సో ఇదంతా. సో మీరు కూడా మీకొచ్చే మంత్లీ ఏదైతే రెవెన్యూ ఏదైతే ఉందో దానికి అకార్డింగ్‌లీ మీకు మీ బడ్జెట్‌ని ప్లాన్ చేసుకుంటారు. బడ్జెట్‌ని ప్లాన్ చేసుకోవడం అంటే ఎంత? మీ ఖర్చులు, మీకు వచ్చే రెవెన్యూ. దాన్ని బట్టి మీ మంత్‌ని ఎలా చూసుకోవాలో ప్లాన్ చేసుకుంటారు. సంవత్సరం మొత్తానికి ఒక తగ్గట్టుగా ప్లాన్ వేసుకుంటారు. అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని గవర్న్ చేస్తుంది కదా! మన అడ్మినిస్ట్రేషన్‌కి కూడా చాలా థింగ్స్ కావాలి. సో దాని గురించే మనకి ఏమైతే ఎక్స్‌పెండిచర్, ఎంత ఎక్స్‌పెండిచర్ వెళ్తుంది, ఏమైతే రెవెన్యూ, ఎంత రెవెన్యూ వస్తుందని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ప్లాన్ చేస్తది. దాన్నే బడ్జెట్ అనగా రిలీజ్ చేస్తదనమాట. సో దీన్ని ప్రెజెంట్ మీరు చూస్తా ఉంటే దీన్ని మనీ బిల్‌గా రిలీజ్ చేస్తారు. అండ్ లోక్‌సభలో మాత్రమే దీని అప్రూవల్ ఉంటుంది. సో ఎప్పుడు కూడా గవర్నమెంట్ మెజారిటీలో ఉంటది కాబట్టి బడ్జెట్ అన్నది పాస్ అయిపోతది. సో బడ్జెట్‌లో మనకి తెలిసేది ఏంటిది? బడ్జెట్‌లో మనకు తెలిసేది యాక్చువల్‌గా ఎంత గవర్నమెంట్ ఈ ఇయర్ ఎక్స్‌పెండిచర్ తీసుకొస్తుంది, ఎంత గవర్నమెంట్ ఈ ఇయర్ రెవెన్యూని జనరేట్ చేస్తుంది ఎక్స్‌పెక్టెడ్ అని చెప్పి తీసుకొస్తాం. సో ఇప్పుడు మనము డాక్యుమెంట్స్‌లోకి వెళ్దామండి. సో మీరిక్కడ డాక్యుమెంట్‌లోకి వెళ్తే సో ఐ విల్ టేక్ యూ టు దిస్ థింగ్స్. సో ఇప్పుడు మనం ఇక్కడ లెట్స్ డూ దిస్ థింగ్స్. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తా ఉంటే టోటల్‌గా మన గవర్నమెంట్ ఎన్ని లాక్స్ ఆఫ్ బడ్జెట్‌ని రిలీజ్ చేసిందండి. సో మీరు ఇక్కడ చూస్తా ఉంటే 53 లాక్ క్రోర్స్ అంటే 53 ట్రిలియన్. దిస్ ఈస్ ద బడ్జెట్. మనకి పాసిబుల్ ఎక్స్‌పెండిచర్ ఈ ఫైనాన్షియల్ ఇయర్‌లో. సో వెన్ ఐ సే ఫైనాన్షియల్ ఇయర్, సో మనకి ఇప్పుడు కూడా ఒక ఎకనామిక్ ఇయర్ అనేది హ్యాపీ న్యూ ఇయర్ మనకి జనవరి 1 స్టార్ట్ అవుతది. కానీ ఎకనామీలో ఏప్రిల్ 1 టు మార్చ్ 31. ఏప్రిల్ 1 టు మార్చ్ 31ని మనం ఫైనాన్షియల్ ఇయర్‌గా డిక్లేర్ చేస్తాం. దిస్ ఈస్ అవర్ ఫైనాన్షియల్ ఇయర్. ఓకే. సో ఈ ఫైనాన్షియల్ ఇయర్‌లో మనకి పాసిబుల్ ఎక్స్‌పెండిచర్ అండ్ ఫైనాన్షియల్ ఇయర్‌లో మనకు పాసిబుల్ రెవెన్యూ. సో మనము ఈ ఫైనాన్షియల్ ఇయర్‌లో ఎంత రిలీజ్ చేసాము పాసిబుల్ ఎక్స్‌పెండిచర్? సో 53 లాక్ క్రోర్. దిస్ ఈస్ అవర్ పాసిబుల్ ఎక్స్‌పెండిచర్. అండ్ దానికి అకార్డింగ్‌లీ మనం అంత అమౌంట్ కూడా రెవెన్యూని కూడా జనరేట్ చేస్తాం. అయితే మనకి రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తది? టాక్సెస్ ద్వారా గాని, నాన్ టాక్సెస్ ద్వారా గాని వస్తుంది. సో ఈ టాక్స్ అండ్ నాన్ టాక్స్ ద్వారా మనకొచ్చే రెవెన్యూ 36 లాక్ క్రోర్ ఉంది రెవెన్యూ. మిగతా మనీ మనం ఎక్కడి నుంచి తీసుకొస్తాము? మిగతా మనీ వచ్చేసి మనం బారో చేసుకుంటాం. దట్ ఈస్ నథింగ్ బట్ ద ఫిస్కల్ డెఫిసిట్. సో ఫిస్కల్ డెఫిసిట్ వచ్చేసి మనకి 17 లాక్ క్రోర్ ఉంది. సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ దట్ యూ నీడ్ టు అండర్‌స్టాండ్. సో బడ్జెట్ మనం ఎంతకు ప్రెజెంట్ చేసాము? 53 లాక్ క్రోర్ బడ్జెట్ ప్రెజెంట్ చేస్తే 36 లాక్ క్రోర్ ఇస్ ద రెవెన్యూ అండ్ గ్యాప్ వచ్చేసి ఫిస్కల్ డెఫిసిట్, దట్ ఈస్ ద బారోయింగ్. సో ఈ యాస్పెక్ట్ మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. సో ఏంటిదండి మనం 53 లాక్ క్రోర్, 53 లాక్ క్రోర్. అండ్ ఇక్కడ చూసారా? సో ఆల్‌మోస్ట్ 16 లాక్ క్రోర్. దిస్ ఈస్ ద బడ్జెట్. మనకి పాసిబుల్ ఫిస్కల్ డెఫిసిట్, పాసిబుల్ బారోయింగ్. సో దిస్ ఈస్ 4.3%. సో ఫిస్కల్ డెఫిసిట్ ఎంత అప్‌కమింగ్ ఇయర్‌కి అంటే మీరు 4.3% అని చెప్పి చెప్తారు. సో మరి ఇవన్నీ 2 ఏంటి సార్ అంటే బడ్జెట్‌లో మనకి నెక్స్ట్ ఇయర్‌కి మాత్రమే కాదు. సో బడ్జెట్ అన్నది 3 ఇయర్స్‌కి రిలీజ్ అవుతది బేసికల్లీ. సో బడ్జెట్ అంటే ఇప్పుడు 2026, 27లో వాట్ వుడ్ బి అవర్ ఎక్స్‌పెండిచర్ అండ్ రెవెన్యూ. లాస్ట్ ఇయర్ ఒకటైంది కదా! 2025, 26 దీంట్లో మన యాక్చువల్ మనం ఏదైతే లాస్ట్ ఇయర్ ఒకటి ఎస్టిమేట్ అని ప్రెజెంట్ చేసామో దాంట్లో ఏమైనా రివిజన్స్ జరిగాయా? సో రివైజ్డ్ ఎస్టిమేట్ జరుగుతది. అలాగే దీనికి ప్రీవియస్ ఇయర్‌లో 20, 24 అండ్ 25
సో, కూడా మనం కొన్ని ఎస్టిమేట్స్ రిలీజ్ చేసుంటాము. సో, దాంట్లో యాక్చువల్‌గా ఎంత జరిగింది. సో, ఇది చూసుకుంటే మీకు వచ్చే సంవత్సరానికి, ఇది తీసుకుంటే ప్రీవియస్ ఇయర్. ప్రీవియస్ ఇయర్ ఇంకా కంప్లీట్ కాలేదు కదా! మార్చ్ 31కి కంప్లీట్ అవుతది. సో, మనం దీనికి రివైజ్డ్ ఎస్టిమేట్స్ లాస్ట్ ఇయర్ బడ్జెట్‌లో మనం ఒకటి ఇలాగే ప్రెజెంట్ చేసుంటాం యాక్చువల్ అని. యాక్చువల్ కాదు. పొటెన్షియల్ బడ్జెట్ ఎక్స్‌పెండిచర్ అని. సో, మనం దానికి రివిజన్స్ ఇప్పుడు ప్రొవైడ్ చేస్తాం. ఈ ఇయర్ కంప్లీట్ కాలా. మార్చ్ 31కి కంప్లీట్ అవుతది. సో, కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇయర్‌కి మనం యాక్చువల్ ఎంత బడ్జెట్, ఎంత ఎక్స్‌పెండిచర్, ఎంత రెవెన్యూ అనేది మనం రిలీజ్ చేస్తాం. సో, ఇలా బడ్జెట్‌లో మనకి 3 డాక్యుమెంట్స్ అనేవి రిలీజ్ చేస్తాం. సో, మీరిక్కడ చూస్తా ఉంటే సో, ఇప్పుడు మనం ప్రెజెంట్ చేస్తున్న బడ్జెట్‌లో 53 లాక్ క్రోర్ అండ్ టోటల్లీ మనకి ఫిస్కల్ డెఫిసిట్ వచ్చేసి 17 లాక్ క్రోర్ ఉంది. దాన్ని మనం 4.3% అంటాం. సో, మీరు చూస్తా ఉంటే 2024లో మన ఫిస్కల్ డెఫిసిట్ వచ్చేసి 4.8%. నౌ ఇట్ విల్ బి బ్రాట్ డౌన్ టు ద 4.3%. దిస్ ఈస్ ద పాయింట్ దట్ వి హావ్ టు అండర్‌స్టాండ్. సో, రూపీ కమ్స్ ఫ్రమ్ మనకి మేజర్‌గా డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే మీరు చూసుకుంటే రూ. 100లో మనకి మేజర్‌గా రూ. 25 వచ్చేసి మనకి బారోయింగ్ నుంచే వస్తున్నాయి. బారోయింగ్ తీసుకోవడం వల్ల, మనం అప్పులు తీసుకోవడం వల్ల నుంచే వస్తున్నాయి. ఆ తర్వాత మిగతా 21% మనకి ఇన్‌కమ్ టాక్స్ ద్వారానే వస్తున్నాయి. 15% వచ్చేసి జీఎస్టీ అండ్ 18% వచ్చేసి కార్పొరేట్ టాక్స్. సో, ఇది మీరు చూసుకున్నారంటే ఇది ఆల్‌మోస్ట్ 18+21 వచ్చేసి మనకి దిస్ ఈస్ ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ అండి. ఓకే. సో, 18+21 వచ్చేసి మనకి ఆల్‌మోస్ట్ ఇట్ ఈస్ 39 సంథింగ్. ఓకే. సో, 39% వచ్చేసి మనకి డైరెక్ట్ టాక్స్ వస్తుంది. ఇండైరెక్ట్ టాక్సెస్ వచ్చేసి 15% వస్తుంది. ఇది ఓన్లీ ఫర్ ద సెంట్రల్ గవర్నమెంట్. ఓకే. సో, దిస్ ఈస్ ఫ్రమ్ వేర్ యూ ఆర్ గెట్టింగ్ ద మనీ. అండ్ మనం డబ్బులు ఎక్కడ స్పెండ్ చేస్తున్నాం అని మేజర్‌గా మనం చూస్తా ఉంటే ట్రాన్స్‌పోర్ట్‌కి 5,98,000 క్రోర్ స్పెండ్ చేసాం. ఆ తర్వాత డిఫెన్స్‌కి స్పెండ్ చేసాము. సో, ట్రాన్స్‌పోర్ట్‌కి మనం ఎందుకు స్పెండ్ చేస్తున్నాము అంటే సో, బేసిక్‌గా మీరు ఇది ఐడియా వచ్చిన తర్వాత మీరు తెలుసుకోవాల్సిందేంటంటే మన బడ్జెట్‌కి 3 గోల్స్ ఉన్నాయండి. 3 మేజర్ కర్తవ్యాస్. 3 కర్తవ్య, 3 గోల్స్. ఈ 3 కర్తవ్యాస్ ఫస్ట్ కర్తవ్య ఏంటిదంటే యాక్సెలరేటింగ్ గ్రోత్. దేంట్లో గ్రోత్ అండి? నేషనల్ ఇన్‌కమ్‌లో గ్రోత్. నేషనల్ ఇన్‌కమ్ ఏంటి అంటారా? మనకి ఇన్‌కమ్ ఉంటది కదా! అలాగే కంట్రీకి కూడా ఇన్‌కమ్ ఉంటది. దాన్నే మనం జీడీపీ అనుకుంటాం. సో, ఆ జీడీపీ, ఆ నేషనల్ ఇన్‌కమ్‌లో గ్రోత్ తీసుకురావడాన్ని యాక్సెలరేటింగ్ గ్రోత్. ఈ గ్రోత్ అన్నది మనందరి మనందరి యాస్పిరేషన్స్ అంటే మనందరి గోల్స్ ఉంటాయి, ఆబ్జెక్టివ్స్ ఉంటాయి. నాకు ఈ జాబ్ చేయాలని, నాకు ఆ కైండ్ ఆఫ్ ఇన్నోవేషన్ చేయాలని. సో, దానికి గవర్నమెంట్ ఫెసిలిటేట్ చేయాలి. సో, మీటింగ్ ద యాస్పిరేషన్స్ ఆఫ్ ద పీపుల్. సో, మీటింగ్ యాస్పిరేషన్స్ ఆఫ్ ద పీపుల్. అండ్ ఈ గ్రోత్‌ని మేకింగ్ ఇంక్లూజివ్. ఈ గ్రోత్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అందరికి రీచ్ అవ్వాలి. అన్ని సెక్టార్స్ వాళ్ళకి రీచ్ అవ్వాలి. దిస్ ఈస్ కాల్డ్ ద ఇంక్లూజివ్ డెవలప్‌మెంట్. సో, దీస్ ఆర్ ద 3 టార్గెట్స్, 3 కర్తవ్యాస్ ఆఫ్ అవర్ గోల్. సో, దాని గురించే మనం ట్రాన్స్‌పోర్ట్ సెక్టార్‌లో మనం ఎక్కువగా స్పెండ్ చేసాము. సో, మీరు లాస్ట్ ఇయర్ బడ్జెట్‌లో చూసా ఉంటే గవర్నమెంట్ హాస్ గవర్నమెంట్ హాస్ గివెన్ మోర్ టాక్స్ ఇన్సెంటివ్స్. సో, ఇప్పుడు మీరు చూసా ఉంటే గవర్నమెంట్ టాక్స్ ఇన్సెంటివ్స్ ఏమి ఇవ్వలేదు. సో, నో టాక్స్ ఇన్సెంటివ్స్ లైక్ లాస్ట్ టైమ్ లాగా. అండ్ నో సబ్సిడీస్. సబ్సిడీస్ లాంటివి ఏమి ఇవ్వలేదు గవర్నమెంట్. సో, గవర్నమెంట్ ఇన్‌స్టెడ్ ఏం చేసిందంటే గవర్నమెంట్ హాస్ ఇంక్రీజ్ ద క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్. క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ అంటే ఏదైతే ఎక్స్‌పెండిచర్ దట్ కెన్ బి ప్రొడక్టివ్. మనకి ఎక్స్‌పెండిచర్‌లో 2 రకాలు ఉంటాయండి. రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ అండ్ క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్. ఫర్ సపోజ్ సో, ఎక్స్‌పెండిచర్ కెన్ బి ఆఫ్ 2 టైప్స్. రెవెన్యూ అండ్ ద క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్. ఈ క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ అన్నామంటే మనం ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్ అసెట్స్ అన్నమాట. మీకు లాంగ్ టర్మ్‌లో మీకు ప్రొడక్టివిటీని జనరేట్ చేసేది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లైక్ రోడ్స్, రైల్వేస్ ఇలాంటివి జనరేట్ చేసేదాన్ని మనం క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ అంటామన్నమాట. సో, ఎప్పుడైతే మనం ఒక 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 మెషినరీ క్రియేట్ చేశారో, ఒక రోడ్లు బిల్డ్ చేశారో దాన్ని క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్. రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ అంటే మీరు డే టు డే మీరు సాలరీస్ ఇస్తున్నారు, పెన్షన్స్ ఇస్తున్నారు. దీంతో కొత్త అసెట్స్ ఏమి క్రియేట్ చేయట్లేదు. సో, దాన్ని మనం రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ అంటాం. సో, గవర్నమెంట్ క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్‌కి ఉన్న 53 లాక్ క్రోర్‌లో 12 లాక్ క్రోర్ స్పెండ్ చేస్తుంది. సో, ఇట్ ఈస్ మోర్ థాన్ 20% ఆఫ్ యువర్ బడ్జెట్. సో, దిస్ ఈస్ వెరీ గుడ్. సో, ఇంతకుముందు 5 లాక్ క్రోర్ నుంచి మనం ఇప్పుడు 12 లాక్ క్రోర్‌కి దీన్ని పెంచామన్నమాట. సో, దిస్ ఈస్ ద మొమెంటమ్. అంటే మనకి లాంగ్ టర్మ్‌లో స్టెబిలిటీ, లాంగ్ టర్మ్‌లో గ్రోత్ ఇదంతా ఇంప్రూవ్ కావాలి అంటే మనం ఎప్పుడైతే క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్‌ని ఇంక్రీజ్ చేస్తామో అప్పుడే మనకు కావాలి. మీరు అనుకోండి మీరు ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలండి. ఆ కంపెనీ ఊరికే అనవసరమైన చిల్లా చెదక పనుల్లో ఇన్వెస్ట్ చే ఖర్చులు చేస్తుంది. మీరు ఆ కంపెనీలో మీరు ఇన్వెస్ట్ చేస్తారా? సో, నేను ఒక కంపెనీ స్టార్ట్ చేశాను. కానీ నా కంపెనీలో అసల ఇదేంటి ఒక సినిమా తీస్తానని చెప్పి నేను ఒక కంపెనీ లెట్స్ ఇమాజిన్ ఓకే. హ్మ్. ఆర్క్ అని చెప్పి 'ఆర్క్ రిఫ్లెక్షన్స్ మూవీస్' అని చెప్పి నేను తీశాను. ఒక కంపెనీ పెట్టాను. సినిమా తీస్తానని చెప్పాను. కానీ నా కంపెనీలో కెమెరాలు లేవు, ల్యాప్‌టాప్‌లు లేవు. అండ్ వా ఎవరికి కూడా యాక్టింగ్ స్కిల్స్ లేవు, డైరెక్షన్ స్కిల్స్ లేవు. సో, ఇవేమి లేవు.
సో, ఎంతసేపటికి యాక్టర్‌లని పిలుస్తున్నాను, తిండి పెడుతున్నాను, వాళ్ళకి డబ్బాలు కొడుతున్నాను. సో, మేము ఖర్చులన్నీ మేము ఎలా స్పెండ్ చేస్తున్నామంటే లగ్జరీ హోటల్‌లో దిగటము, లేపోతే ఎవరైతే యాక్టర్స్‌కి పిలుస్తున్నామో వాళ్ళకి మంచి మంచి బ్రేక్‌ఫాస్ట్‌లు పెట్టడము, ఆ టైమ్ పీరియడ్‌లో వాళ్ళని సాటిస్ఫై చేయడంలో పెడుతున్నాం. సో, మీరు నా కంపెనీలో ఇన్వెస్ట్ చేయడానికి అరే! ఫ్యూచర్‌లో మీ దగ్గర మంచి డైరెక్టర్ ఉన్నాడా? మీ దగ్గర మంచి ల్యాప్‌టాప్‌లున్నాయా? మీ దగ్గర మంచి కెమెరాలున్నాయా? స్కిల్లున్నాయా? ఇవన్నీ చెప్పి మీరడుగుతారు. లేదనుకోండి మీరు ఇన్వెస్ట్ చేయరు. సో, అలాగే ఒక కంట్రీలో మన ఇండియా కంట్రీలో ఇన్వెస్ట్ చేయాలంటే రోడ్లున్నాయా? రైళ్లున్నాయా? హాస్పిటల్స్ ఉన్నాయా? స్కూల్స్ ఉన్నాయా? అని చూస్తారు గానీ, మీరెన్ని సబ్సిడీలు ఇచ్చారు? మీరు ఎన్ని టాక్స్ బెనిఫిట్స్ ఇచ్చారు? ఇవేమి అంత మ్యాటర్ చేయవు. సో, గవర్నమెంట్ కూడా ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్‌ని అట్రాక్ట్ చేయాలని, ఇవన్నీ ఇన్వెస్ట్‌మెంట్స్ ఆర్ ఈవెన్ డొమెస్టిక్ ఇన్వెస్ట్‌మెంట్‌ని కూడా అట్రాక్ట్ చేయాలంటే మోర్ నంబర్ ఆఫ్ జాబ్స్‌ని క్రియేట్ చేయాలి. సారీ ఇన్వెస్ట్‌మెంట్ క్రియేట్ చేస్తే మోర్ నంబర్ ఆఫ్ జాబ్స్ క్రియేట్ అవుతాయి. సో, అవన్నీ బావుండాలి అంటే యూ షుడ్ హావ్ ద గుడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ విత్ యూ. సో, దట్స్ వై గవర్నమెంట్ ఏంటంటే మనం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని డెవలప్ చేస్తున్నాం. సో, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని డెవలప్ చేయడానికి గవర్నమెంట్ ఈస్ మోర్ స్పెండింగ్ ఆన్ ద క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్. సో, 12,00,000 క్రోర్స్ ఆఫ్ ద క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ థట్ వి ఆర్ డూయింగ్. సో, థిస్ ఈస్ వాట్ ద న్యూస్ పేపర్ ఆర్టికల్స్ ఆర్ టాకింగ్ అబౌట్. సో, మీరు చూస్తా ఉంటే మేజర్‌గా వచ్చేసి ట్రాన్స్‌పోర్ట్ అండ్ డిఫెన్స్. డిఫెన్స్‌లో మరి మనం ఎందుకు స్పెండ్ చేస్తున్నాం అంటే మీకు తెలిసిందే కదండీ! మన చుట్టుపక్కల అందరూ జనాలు మనకి మంచి ఫ్రెండ్స్ లేరు. సో, మనకి పాకిస్తాన్ కానివ్వండి, చైనా కానివ్వండి, మనకెప్పుడు థ్రెట్సే వాళ్ళ నుంచి. సో, మనము ఆల్‌మోస్ట్ 60 బిలియన్ డాలర్స్ మనం డిఫెన్స్ మీద స్పెండ్ చేస్తున్నాం. కానీ యూఎస్ఏతో పోల్చుకుంటే చాలా తక్కువ. యూఎస్ఏ $650 బిలియన్. చైనా వాళ్ళు $550 బిలియన్. అంటే మనకంటే ఆల్‌మోస్ట్ 10 టైమ్స్ ఎక్కువగా ఉన్నాయి. యూఎస్ఏ వాళ్ళవి, చైనా వాళ్ళవి ఎక్స్‌పెండిచర్. సో, మన పక్కన కంట్రీ వాళ్ళు మనకెవరైతే ఫ్రెండ్లీగా లేని వాళ్ళు ఎస్పెషల్లీ చైనా, వీళ్ళు ఇంత స్పెండ్ చేస్తున్నప్పుడు మనకు తప్పదు. మనం స్పెండ్ చేయాల్సొస్తది. మనకి లాస్ట్ టైమ్ ఆపరేషన్ సింధూర్ చేసాం మనం. పాకిస్తాన్ మన మీద అటాక్ లాంచ్ చేస్తే మనం పాకిస్తాన్‌కి మంచి జవాబిచ్చాం. కౌంటర్ ఇచ్చాం. సో, ఇలాంటివన్నీ మీరు ఇవ్వగలగాలి అంటే మీకు మీకు ఎక్కడి నుంచొస్తాయి మీకు డబ్బులు? మీరు మరి అవన్నీ మెషిన్స్ అవన్నీ లేకపోతే గన్స్ కానివ్వండి, సబ్‌మెరైన్స్ కానివ్వండి, ఫైటర్ జెట్స్ కానివ్వండి అవన్నీ ఎక్కడి నుంచొస్తాయి? యూ నీడ్ ఎ మనీ. సో, దట్ ఈస్ ద రీజన్ యూ నీడ్ టు హావ్ ద ఇన్వెస్ట్‌మెంట్ ఇన్ ద మనీ. సో, నెక్స్ట్ వచ్చేసి మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అందరూ రూరల్ ఏరియాస్‌లోనే ఉంటారు. 70% ఆఫ్ ఇండియా ఇస్ ఎ రూరల్ ఇండియా. సో, కాబట్టి నెక్స్ట్ వచ్చేసి మనం రూరల్ ఇండియాలో స్పెండ్ చేసాం. నెక్స్ట్ చూస్తామంటే మీరు అర్బన్ ఇండియాలో అంత ఫోకస్ మనం చేయలా. మిగతా ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అగ్రికల్చర్ అవన్నీ ఏరియాస్‌లో హెల్త్‌లో 1.9% ఆఫ్ ద జీడీపీనే మనం స్పెండ్ చేసాం. సో, దాని గురించి క్రిటిసైజ్ చేస్తున్నారు. అరే! మీరు ట్రాన్స్‌పోర్ట్‌లో, డిఫెన్స్‌లో మీరు రూరల్ డెవలప్‌మెంట్‌లో స్పెండ్ చేస్తున్నారు గానీ, వుమెన్, చైల్డ్, ట్రైబల్ అఫైర్స్‌లో వీటిలో స్పెండ్ చేయట్లేదు. హెల్త్ కేర్‌లో ఓన్లీ స్టిల్ మనం ఎప్పటినుంచో 2% ఆఫ్ ద జీడీపీ దగ్గరే స్ట్రక్ అయ్యి ఉన్నాము. ప్రెజెంట్ దీని పర్సెంటేజ్‌ని మీరు ఇంక్రీజ్ చేయలేదు అని చెప్పి వేరియస్ క్రిటిసిజమ్స్ వస్తున్నాయి. సో, అందుకు అపోజిషన్ పార్టీస్ వాళ్ళు దీన్ని క్రిటిసైజ్ చేస్తున్నారు. గవర్నమెంట్ మాత్రం ఈవెన్ నా ఒపీనియన్ కూడా అంతే. గవర్నమెంట్ టాక్స్ రిలీఫ్స్ ఇవ్వకుండా, సబ్సిడీస్ ఇవ్వకుండా లాంగ్ టర్మ్‌గా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో స్పెండింగ్‌కి ప్రమోట్ చేస్తుంది. క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్‌ని గ్రో చేయడానికి గవర్నమెంట్‌ని గవర్నమెంట్ అన్నది స్టెప్స్ తీసుకుంటుంది. దిస్ ఈస్ వెరీ రైట్ డైరెక్షన్ అండి. సో, లాంగ్ టర్మ్‌లో మన కంపెనీస్ కానీ, మన మేనేజ్మెంట్ స్కిల్స్ గాని గ్రో అవ్వాలంటే మనం కూడా ఎప్పుడు జనరల్లీ అలాగే ఇన్వెస్ట్ చేసుకుంటాం. సో, దీన్నే ఉద్దేశంగా తీసుకొని గవర్నమెంట్ కూడా క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ అనేది ఇంక్రీజ్ చేస్తుంది. దిస్ ఈస్ ఎ వెరీ గుడ్ అండ్ రైట్ స్ట్రాటజీ. ఓకే. సో, ఇది మనము డిస్కస్ చేయాల్సింది. ఇఫ్ ఐ నౌ టేక్ యూ టు ద మెయిన్ న్యూస్ పేపర్. సో, మీరిక్కడ చూస్తా ఉంటే క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ అన్నది గ్రో అయింది. సో, ఇక్కడ మీరు చూస్తా ఉంటే క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ 12.2 లాక్ క్రోర్ అండ్ దీంట్లో మీరు చూస్తా ఉంటే ప్రైమరీలీ వి హావ్ 3 టార్గెట్స్, 3 కర్తవ్యాస్ ఆర్ డ్యూటీస్. ఫస్ట్ కర్తవ్య ఇస్ టు యాక్సెలరేట్ అండ్ సస్టైన్ ఎకనామిక్ గ్రోత్. సెకండ్ కర్తవ్య వచ్చేసి మనము మన యాస్పిరేషన్స్ ఇండియన్స్ పీపుల్ యొక్క యాస్పిరేషన్స్‌ని మీట్ అవ్వడం. థర్డ్ వచ్చేసి ఎవ్రి ఫ్యామిలీ, ఎవ్రి కమ్యూనిటీ, ఎవ్రి రీజియన్, ఎవ్రి సెక్టార్ అందరికీ ఆపర్చునిటీస్ దొరకాలి. సో, ఇంక్లూజివ్ గ్రోత్, ఇంక్లూజివ్ డెవలప్‌మెంట్ అని మనం అంటాం కదా! దట్ ఇంక్లూజివ్ గ్రోత్ అండ్ ఇంక్లూజివ్ డెవలప్‌మెంట్ ఈస్ నథింగ్ బట్ ద సేమ్ థింగ్. సో, దిస్ ఈస్ వాట్ ద బడ్జెట్ టాక్స్ అబౌట్. సో, 3 థింగ్స్ మేజర్ ఇంపార్టెంట్ థింగ్స్ 3 కర్తవ్యాస్. సో, నేను ఈ బడ్జెట్ గురించి ఈ 3 కర్తవ్యాస్‌ని గుర్తుంచుకుంటా. అది నేను కంక్లూజన్స్‌లో కూడా ఈ కర్తవ్యాస్‌ని యూజ్ చేస్తా. అండ్ మేజర్ థింగ్ ఇక్కడ నేను తెలుసుకుందేంటంటే క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ 12.2 లాక్ క్రోర్స్. లాస్ట్ ఇయర్ కంటే కూడా ఇది ఎక్కువగా మనం ఇంక్రీజ్ చేసాము. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తా ఉంటే రేర్ ఎర్త్ కారిడార్స్. రేర్ ఎర్త్ అంటే ఏంటండి? ఇవి ఒక ఇంపార్టెంట్ మినరల్స్ అన్నమాట. రేర్ ఎర్త్ మినరల్స్. సో, టోటల్లీ మనకి 17 రేర్ ఎర్త్ మినరల్స్ ఉన్నాయి. టోటల్లీ మనకి 17 రేర్ ఎర్త్ మినరల్స్ ఉన్నాయి. ఓకే. ఈ 17 రేర్ ఎర్త్ మినరల్స్ వచ్చేసి మనకి సోలార్ పానెల్స్‌లో గాని, లేకపోతే ఇలా స్క్రీన్స్‌లో గాని, ల్యాప్‌టాప్స్‌లో గాని, ఎలక్ట్రానిక్ డివైసెస్‌లో గాని అన్నిట్లోను మనం యూజ్ చేస్తాం. డిఫెన్స్ ఎక్విప్‌మెంట్స్‌లో గాని అవన్నీ. కానీ మన దగ్గర ఈ రేర్ ఎర్త్ మినరల్స్ అన్నవి అవైలబిలిటీ తక్కువుంది. మనం మన దగ్గర అసలు టెక్నాలజీ కూడా లేదు. ఈ రేర్ ఎర్త్ మినరల్స్‌ని గ్రౌండ్‌లోంచి తీసి, ఎక్స్‌ప్లోర్ చేసి, మనం దాన్ని యూజ్ చేసి, ఎక్స్ట్రాక్ట్ చేసి, యూజ్ చేసి చేసేంత మన దగ్గర టెక్నాలజీ లేదు. సో, మనము ఈ రేర్ ఎర్త్ మినరల్స్ అన్ని చైనా దగ్గర నుంచి తెచ్చుకుంటాం.
ఆల్మోస్ట్ మోర్ దాన్ 70% మనం చైనా దగ్గర నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం. సో, చైనా ఏమంటదంటే, "ఇండియా నువ్వు నేను చెప్పినట్టు వినలేదనుకో, నేను నీకు రేర్ ఎర్త్ మినరల్స్ ఇవ్వను. సో, రేర్ ఎర్త్ మినరల్స్ ఇవ్వలేదనుకో, సో, నువ్వు ఇవన్నీ డెవలప్ చేయలేవు. సో, లాస్ట్‌కి నువ్వు నేను చెప్పినట్టే వినాలి" అని. సో, అప్పుడు మన ఇండియన్ గవర్నమెంట్ ఇది చాలా ప్రాబ్లమాటిక్ సినారియో కదా! సో, మనకి ఇలాంటి కైండ్ ఆఫ్ ప్రాబ్లమాటిక్ సినారియోస్ నుంచి మనం బయట పడాలి కదా! సో, దట్స్ ద రీజన్ వి హావ్ కమ్ అప్ విత్ ఎ న్యూ స్ట్రాటజీ. ఓకే. ఈ రేర్ ఎర్త్ మినరల్స్ మనం దాన్ని ప్రాసెస్ చేయాలి, మనం మైనింగ్ చేయాలి, ఎక్స్‌ప్లోర్ చేయాలి అని చెప్పి మనము ఎక్కడెక్కడైతే రేర్ ఎర్త్ మినరల్స్ ఉన్నాయో, ఆ అన్ని ఏరియాస్ నుంచి మనం రేర్ ఎర్త్ మినరల్స్‌ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి కొత్త రేర్ ఎర్త్ మినరల్స్ కారిడార్స్ మనం డెవలప్ చేస్తున్నాం. దిస్ ఈస్ వాట్ దిస్ ఆర్టికల్ సేస్. నెక్స్ట్ అండి. 16థ్ ఫైనాన్స్ కమిషన్ కొన్ని రికమెండేషన్స్ ఇచ్చింది. సో, మీ అందరికి తెలిసుంటది. ఫైనాన్స్ కమిషన్ రోల్ ఏంటిది? సో, వాట్ డస్ ఫైనాన్స్ కమిషన్ డూ? సో, ఫైనాన్స్ కమిషన్ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు టాక్సెస్ ఇంపోజ్ చేస్తుంది కదా! ఇప్పుడు బడ్జెట్‌లో కూడా రెవెన్యూ గురించి టాక్సెస్ ద్వారానే వస్తుంది. రెవెన్యూస్ ఎలా వస్తున్నాయి? టాక్సెస్ ఇంపోజ్ చేసి వస్తుంది. సో, సెంట్రల్ గవర్నమెంట్‌కి ఎళ్ళిన మనీ అంతా దాన్ని మనం డివిజిబుల్ పూల్ అంటాం. సో, పూల్. డివిజిబుల్ పూల్. సో, ఈ సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్, ఇండైరెక్ట్ టాక్సెస్ అంతా ఈ డివిజిబుల్ పూల్‌లోకెళ్తది. సో, ఇక్కడ నుంచి స్టేట్ గవర్నమెంట్స్‌కెళ్తది. సో, ఫైనాన్స్ కమిషన్ డిసైడ్ చేస్తదనమాట. ఎంత మనీ ఎంత మనీ మనము స్టేట్ గవర్నమెంట్‌కి ఇవ్వాలి? ఎంత మనీ సెంట్రల్ గవర్నమెంట్ పెట్టుకోవాలని. సో, ఇది 41% మీరు స్టేట్స్‌కి ఇచ్చేసేయండి. మిగతా 59% మీరు మీ దగ్గర పెట్టుకోండి అని చెప్పి ఫైనాన్స్ కమిషన్ ఎవరు చెప్పారు? 16థ్ ఫైనాన్స్ కమిషన్ చెప్పింది. అండ్ ఈ 16థ్ ఫైనాన్స్ కమిషన్ స్టేట్స్‌కి మధ్యలో వేరియస్ స్టేట్ గవర్నమెంట్స్ వేరియస్ స్టేట్స్ ఉన్నాయా మనకి? ఎస్1, ఎస్2, ఎస్3 దీన్ని అనుకోండి. సో, ఈ స్టేట్స్‌కి మధ్యలో ఏ విధంగా డెలిగేట్ చేయాలి? ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పి ఒక ఫార్ములా ఇస్తది. ఆ ఫార్ములాలో వేరియస్ క్రైటీరియా ఉంటాయి. ఏరియా గాని, పాపులేషన్ గాని, లైక్ డెమోగ్రాఫిక్ పెర్ఫార్మన్స్ కానీ, అంటే మీరు పాపులేషన్ కంట్రోల్‌లో ఏం మెజర్స్ తీసుకున్నారు అని గాని, లేకపోతే ఫిస్కల్ పెర్ఫార్మన్స్ కానీ, అంటే మీరు ఎంత డ మీ మీ దగ్గర ఎన్ని డబ్బులున్నాయి, మీకు ఎంత ఫిస్కల్ డెఫిసిట్ ఉంది, ఎంత గ్యాప్‌లో ఉన్నారు, మేజర్ ఎర్నింగ్ స్టేట్‌తో మీరు ఎంత గ్యాప్‌లో ఉన్నారు. ఇలా ఒక క్రైటీరియా ఉంటది. ఆ 16థ్ ఫైనాన్స్ కమిషన్ ఒక క్రైటీరియా రిలీజ్ చేసింది. అండ్ ఈ న్యూ క్రైటీరియా వల్ల సదరన్ స్టేట్స్‌కి మోర్ అమౌంట్ ఆఫ్ మనీ అనేది రాబోతుంది. దిస్ ఈస్ వాట్ దే హావ్ సజెస్టెడ్. ఓకే. సో, నెక్స్ట్ కేరళ అండ్ మన ఇండియన్ గవర్నమెంట్ కూడా టూరిజంని బాగా ప్రమోట్ చేస్తుంది. సో, బేసిక్‌గా ఎందుకంటే మీరు ప్రీవియస్‌గా కూడా మనం ఒక ఆర్టికల్ డిస్కస్ చేసాం 2, 3 డేస్ బ్యాక్. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్‌ని మనం ప్రమోట్ చేయాలి అనుకుంటున్నాము కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్‌ని ఎందుకు ప్రమోట్ చేయాలనుకుంటున్నాము? మేజర్‌గా ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్ గురించి. కానీ ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్‌లోనే కాదు. టూరిజంలో కూడా చాలా చాలా పొటెన్షియల్ ఉన్న ఏరియా. సో, ఇలాంటి టూరిజంని మనం సరిగ్గా యుటిలైజ్ చేసుకోవట్లేదు. మనం ఎంప్లాయ్‌మెంట్‌ని ప్రమోట్ చేయాలి, యాస్పిరేషన్స్‌ని మీట్ అవ్వాలంటే టూరిజం ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సెక్టర్. మీరిప్పుడు చూస్తా ఉంటే మనకి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ మనం అంటాం జనరల్లీ మీరు ఇప్పుడు ఎడిటోరియల్‌లో కూడా ఉందన్నమాట. ప్రెజెంట్‌లీ మనకు మ్యానుఫ్యాక్చరింగ్ ఆల్‌మోస్ట్ స్టాగ్నేట్ అయ్యింది. స్టాగ్నేటెడ్. దీన్ని మనం ప్రీమెచ్యూర్ డీఇండస్ట్రియలైజేషన్ అని కూడా అంటాం. ప్రీమెచ్యూర్ అంటే అంత సరిగ్గా ఇండస్ట్రియలైజేషన్ జరగల. ప్రీమెచ్యూర్ డీఇండస్ట్రియలైజేషన్ అంటే గ్రో అవ్వట్ల. ప్రీమెచ్యూర్ డీఇండస్ట్రియలైజేషన్. ఓకే. సో, థిస్ ఈస్ ద ప్రాబ్లమ్. సో, మనము దీన్ని గ్రో చేయాలి. దీన్ని గ్రో చేయాలి అంటే మనం దీని గురించి వేరే స్కీమ్స్ తీసుకుంటున్నాం. ఇప్పుడు బడ్జెట్‌లో కూడా వి హావ్ ఇనిషియేటెడ్ వేరియస్ స్కీమ్స్ లైక్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ స్కీమ్ గాని, ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ స్కీమ్ గాని, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్స్‌కి మోర్ డబ్బులు ఇవ్వడం గాని, సో, ఇలా. అలాగే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ మాత్రమే కాకుండా టూరిజంని కూడా మనం ప్రమోట్ చేస్తున్నాం. సో దట్ టు గెట్ మోర్ జాబ్స్. ఇవి కాకుండా సర్వీస్ సెక్టార్‌లో కూడా మనం ఇంప్రూవ్‌మెంట్‌ని, మోర్ సబ్సిడీస్‌ని, మోర్ సపోర్ట్‌ని ప్రొవైడ్ చేస్తున్నాం. సో, మీరు వినే ఉంటారు గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్, నెక్స్ట్ వచ్చేసి డేటా సెంటర్స్. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ అండ్ డేటా సెంటర్స్. ఏంటిదండి ఇవి? సో, వీటికి మనం టాక్స్ బెనిఫిట్స్ ఇస్తున్నాం. మీరొచ్చి మన ఇండియాలో ఇన్వెస్ట్ చేయండి. మేము మీకు టాక్స్ ఇన్సెంటివ్స్ ఇస్తాం. ఏంటిదది? సో, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ అంటే ఒక మేజర్ ఎంఎన్‌సి ఒక బ్రాంచ్ అనుకోండి. వాళ్ళు వచ్చి మన ఇండియాలో సెటప్ చేస్తారు. కానీ ఆ బ్రాంచ్‌లో పెద్ద పెద్ద యాక్టివిటీస్, రీసెర్చ్, ఇన్నోవేషన్ లాంటి యాక్టివిటీస్, డేటా ప్రాసెసింగ్ లాంటి యాక్టివిటీస్‌ని తీసుకుంటారు. సో, ఇలాంటి కంపెనీస్‌కి ఇండియన్ గవర్నమెంట్ టాక్స్ ఇన్సెంటివ్స్ ఇస్తుంది. ఎందుకంటే మీరు ఆహ్, ఆహ్, చూసే ఉంటారు. ఇప్పుడు యాపిలోడు గాని, లేకపోతే మైక్రోసాఫ్ట్ గాని, లేకపోతే గూగుల్, ఫేస్‌బుక్ వీళ్ళందరూ మీ డేటాని వాళ్ళు క్యాప్చర్ చేసేస్తున్నారు. సో, మీరు వాట్సాప్‌లో మాట్లాడుతున్నారు. మీరు వాట్సాప్‌లో మాట్లాడింది మీకు ఇన్‌స్టాగ్రామ్‌లో యాడ్స్ వస్తా ఉంటాయి. మీరు చూసే ఉంటారు. ఎంతమంది మీరు చూసుంటారు? రేపు మీరు మాట్లాడిన తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో చూస్తే అడ్వర్టైజ్‌మెంట్స్ అవే రిలేటెడ్ అడ్వర్టైజ్‌మెంట్స్ వస్తా ఉంటాయి. సో,
మన డేటాను వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు. వాళ్ళ బిజినెస్‌కి బెనిఫిట్ అవుతున్నాయి. అలా కాకుండా మన డేటా ఇండియాలోనే ప్రాసెస్ అవ్వాలి. మన వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసిన కంపెనీస్‌తో ప్రాసెస్ అవ్వాలి. సో, దాని గురించి ఇక్కడ మీరు డేటా సెంటర్స్‌ని ఎస్టాబ్లిష్ చేస్తే మీరు మీ బ్రాంచెస్ ఇండియాలో ఎస్టాబ్లిష్ చేసి ఇక్కడే డేటాని ప్రాసెస్ చేస్తే మేము మీకు 47 దాకా టాక్స్ ఇన్సెంటివ్స్ ఇస్తాము. వి ఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ద ఇన్సెంటివ్స్ ఫర్ యువర్ కంపెనీ అని చెప్పి మనం దీన్ని ప్రమోట్ చేస్తున్నాం. ఎందుకంటే దిస్ ఈస్ గోయింగ్ టు బూస్ట్ అవర్ ఐటీ సెక్టర్, సర్వీస్ సెక్టర్ అండ్ దిస్ కెన్ ఆల్సో బ్రింగ్ ఎంప్లాయ్‌మెంట్ ఇన్ యువర్ సెక్టర్. సో, దీని గురించి కూడా మనం డేటా సెంటర్స్‌ని ప్రమోట్ చేస్తున్నాం. సో, దట్ ఈస్ ద మేజర్ ఇంపార్టెంట్ యాస్పెక్ట్ ఈ బడ్జెట్ మాట్లాడుతుంది. అండ్ మీరు వినే ఉంటే మనకి బడ్జెట్‌లో మనకి ఆర్ ఎల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్కిల్‌లో మేజర్ ప్రాబ్లమ్ వచ్చేసి ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్. మనకి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్‌లో మేజర్‌గా ప్రాబ్లమ్ వచ్చేది ఇన్వర్టెడ్ టారిఫ్ స్ట్రక్చర్. ఇన్వర్టెడ్ టారిఫ్ స్ట్రక్చర్ అంటే ఏంటిదంటే ఫర్ సపోజ్ నేను ఒక ల్యాప్‌టాప్ డిజైన్ చేయాలి. ల్యాప్‌టాప్‌ని ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేయాలి. సో, ల్యాప్‌టాప్‌ని నేను ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే నేను కొన్ని కాంపోనెంట్స్‌ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఫర్ సపోజ్ సెమీ కండక్టర్స్‌ని ఇంపోర్ట్ చేసుకున్నాను అనుకోండి. సో, నేను ఈ ల్యాప్‌టాప్‌ని డెవలప్ చేసేలోపు ఈ సెమీ కండక్టర్‌ని ఇంపోర్ట్ చేసుకోవాలంటే గవర్నమెంట్ ఈ సెమీ కండక్టర్స్ మీద చాలా హై టాక్సెస్ వేస్తుంది. తర్వాత నేను ల్యాప్‌టాప్ డెవలప్ చేసేసరికి ఈ కాస్ట్ చాలా పెరుగుతుంది. దీనికంటే బదులు ఈ యొక్క మన ఇండియన్స్ ఈ ల్యాప్‌టాప్స్ ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అయిన ల్యాప్‌టాప్స్ కంటే కూడా ఫారెన్‌లో మ్యానుఫ్యాక్చర్ అయిన ల్యాప్‌టాప్స్ చీపర్‌లో అయిపోతుంది. ఎందుకంటే మనం ఈ రా మెటీరియల్స్ మీద కాస్ట్ ఎక్కువ వేస్తున్నాం కాబట్టి. సో, మన ఇండియాలో ప్రొడ్యూస్ చేసిన ఐటెమ్స్‌ని మన ఇండియన్స్ కొనట్లేదు. ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళ మీద ఈ కస్టమ్స్ డ్యూటీస్, టారిఫ్స్ లేవు కాబట్టి. సో, గవర్నమెంట్ దీన్ని కరెక్ట్ చేసింది. దీన్నే ఇన్వర్టెడ్ టారిఫ్ స్ట్రక్చర్స్. సో, రా మెటీరియల్స్ మీద ఈ టాక్సెస్‌ని రెడ్యూస్ చేసింది గవర్నమెంట్. మీరు ఇంపోర్ట్ చేసుకుంటున్నారు ఈ ఐటెమ్. గవర్నమెంట్ దీని మీద టాక్సెస్ పెంచుతది. ఫర్ సపోజ్ ఇప్పుడు ఈ బోర్డ్ మేము చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి ఆర్ కొరియా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం అనుకోండి. గవర్నమెంట్ విల్ ఇంపోజ్ మోర్ టాక్సెస్ ఆన్ అస్. దిస్ ఈస్ కాల్డ్ కరెక్టింగ్ ద ఇన్వర్టెడ్ టారిఫ్ స్ట్రక్చర్. సో, దీనివల్ల డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్‌కి బూస్ట్ అన్నది దొరుకుతది. సో, దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ యాస్పెక్ట్ దట్ హాస్ బీన్ డస్. సో, ఆన్ వేరియస్ యాస్పెక్ట్స్ మనం ఇంపోర్ట్స్‌ని రెడ్యూస్ చేసాం. సో, మన ఎలక్ట్రానిక్ ఐటెమ్స్‌ని ప్రమోట్ చేయడానికి, డిఫెన్స్ ఐటెమ్స్‌ని ప్రమోట్ చేయడానికి ఇవన్నీ. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఎంఎస్ఎంఈ సెక్టార్స్‌ని కూడా మనం ప్రమోట్ చేసాము. ఓకే. That is another important aspect that we need to talk about. Tax holidays for IT business, data centers that I was talking about. Okay, we also discussed this అంటే ఈ ఆర్టికల్స్ అన్ని ఇవే మాట్లాడుతున్నాయి. ఇప్పటిదాకా మనం ఏదైతే అనాలిసిస్ చేసామో అవన్నీ మాట్లాడుతున్నాయి. నెక్స్ట్ వచ్చేసి బయోఫార్మా శక్తి స్కీమ్. ది గవర్నమెంట్ హాస్ ఇంట్రొడ్యూస్డ్ ద బయోఫార్మా శక్తి స్కీమ్. మనకి మీకు తెలిసే ఉంటది. మనకి ఫార్మా ఇండస్ట్రీ అనేది చాలా బాగా గ్రో అవుతుంది. అండ్ స్టాక్ మార్కెట్స్ కూడా చాలా పాజిటివ్‌గా రియాక్ట్ అయినాయి ఫార్మా ఇండస్ట్రీ కోసం అని చెప్పి. సో, వి ఆర్ ప్రమోటింగ్ దిస్ ఫార్మసీ, మెడిసిన్స్ అండ్ బయోఫార్మా అంటే యూజింగ్ అండ్ బయోలాజికల్ థింగ్స్ టు జనరేట్ ద మెడిసిన్స్. ఓకే. సో, దాన్ని మనం బయోఫార్మా ఇండస్ట్రీ అంటాం. సో, దాన్ని మనం బాగా ప్రమోట్ చేస్తున్నాం. సో, దాని గురించి 1000 క్రోర్‌ని కూడా మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం. దిస్ ఈస్ కాల్డ్ బయోఫార్మా శక్తి స్కీమ్. అయితే దిస్ ఈస్ ఆన్ ద వన్ సైడ్ ఆఫ్ ద బడ్జెట్. మీరు ఇక్కడ చూస్తా ఉంటే ట్రాన్స్‌పోర్ట్‌కి మనం 5,98,000 crore, డిఫెన్స్‌కి 5,98,000 crore, ఫెర్టిలైజర్‌కి 1,70,000 crore, ఫుడ్‌కి వచ్చేసి 2,70,000. దిస్ ఈస్ ద మేజర్ ఏరియా వేర్ సబ్సిడీస్ ఆర్ ఇన్కర్డ్. ఫుడ్ అండ్ ద ఫెర్టిలైజర్స్. సో, ఇక్కడ మనం అంతా ఇన్వెస్ట్ చేస్తున్నాం. అయితే ప్రాబ్లమ్ వచ్చేసి మనం హెల్త్ దగ్గర ఎక్కువగా ఇన్వెస్ట్ చేయలే. ఎడ్యుకేషన్ దగ్గర ఇన్వెస్ట్ చేయలేదు. సో, దట్ ఈస్ ద ప్రాబ్లమ్. నెక్స్ట్ వచ్చేసి వీబీజీ-రామ్ బిల్. మీరు ఇక్కడ వినే ఉంటారు. ఓకే. మనకి ప్రీవియస్‌గా కొన్ని డేస్ ముందు ఎంజీఎన్ఆర్‌ఈజీ యాక్ట్ ఏదైతే ఉందో గవర్నమెంట్ దాన్ని రిపీల్ చేసింది. ఎంజీఎన్ఆర్‌ఈజీ యాక్ట్ గవర్నమెంట్ ఎందుకు రిపీల్ చేసింది? మీరు ఇప్పటిదాకా చూస్తా ఉంటే గవర్నమెంట్ ఈస్ ఆన్ ద పాత్ ఆఫ్ ద ఫిస్కల్ కన్సాలిడేషన్. అప్పులు ఏవైతే ఉన్నాయో దాన్ని తగ్గిస్తుంది. గవర్నమెంట్ వాంట్ టు ఏవైతే ఈ బిల్ ఇలాంటివి అవసరం లేనివి క్యాన్సెల్ చేసి గవర్నమెంట్ ఆ డబ్బుల్ని తీసుకెళ్ళి ఏదైతే మీకు లాంగ్ టర్మ్‌లో అసెట్స్ జనరేట్ చేస్తదో అక్కడ యూజ్ చేయాలని. సో, గవర్నమెంట్ ఎకనామిక్ సర్వే ఏమంటుందంటే, ఈ ఎంజీఎన్ఆర్‌ఈజీ స్కీమ్ ఇంతకుముందు ఏదైతే ఉందో అదంత యూజ్ కాదు. జస్ట్ అక్కడ గోతులు తవ్వుతున్నారు. మళ్ళీ గోతులు నింపుతున్నారు. గోతులు తవ్వుతున్నారు, నింపుతున్నారు. దీనివల్ల ప్రొడక్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏం క్రియేట్ కాట్ల. అండ్ అవసరం లేకపోయినా కూడా జాబ్‌లు క్రియేట్ చేసి మరి వాళ్ళకిస్తున్నారు. 8,00,000 crore రిజిస్టర్ అయ్యారు. అంటే గవర్నమెంట్ ఏమంటదంటే, ఇప్పుడు దాంట్లో 1,00,00,000 మందికి జాబ్ అవసరంలా. అయితే లోకల్ అఫీషియల్స్ నువ్వు రిజిస్టర్ కా దాంట్లో సగం డబ్బులు నాకివ్వు, నీకు ఫ్రీగా డబ్బులొస్తాయి, నాకు ఇవ్వు అని చెప్పి ఇలా మాట్లాడుకొని అవసరం లేకపోయినా చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళతో చేయించుకునే పనేంటిది? యుటిలిటీ లేని పని. దిస్ ఈస్ వాట్ గవర్నమెంట్ అండ్ ఎకనామిక్ సర్వీస్ హాస్ సెడ్. సో, దీనికి అవసరం ఉన్నంత వరకు మేము ఫండ్స్ అలాట్ చేస్తాం. ఒక 1,50,000 దీనికిచ్చారు. ఆహ్, ఎన్‌జీఓస్ ఏమంటున్నాయంటే 5.5 లక్ష కోట్లు గవర్నమెంట్ దీనికి స్పెండ్ చేయాలని. అయితే గవర్నమెంట్ ఏమంటుందంటే మేము 1,50,000 మేము ఇక్కడ స్పెండ్ చేస్తున్నాం. మిగతా 4,00,000 కోట్లు ఏవైతే ఉన్నాయో మనం క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్‌లో పెంచాం కదా! 12,00,000 క్రోర్స్ మేము పెడుతున్నాము. సో, అది హ్యూజ్ అమౌంట్ కదా! మీరు దాన్ని చూడండి. ఇది లాంగ్ టర్మ్‌లో జాబ్స్ క్రియేట్ అవుతాయి. లాంగ్ టర్మ్‌లో సపోర్ట్ సిస్టమ్ అనేది తీసుకొస్తదని చెప్పి. సో, నా ఒపీనియన్ కూడా దట్ ఈస్ ఎ గుడ్ థింగ్. గవర్నమెంట్ గనక ఆ డబ్బుల్ని తీసుకెళ్ళి ప్రొడక్టివ్ వేస్‌లో క్రియేట్ చేసి ఎంప్లాయ్‌మెంట్ క్రియేట్ చేస్తా ఉంటే ఎయిదర్ వే ఇఫ్ యూ ఆర్ సపోర్టింగ్, ఇఫ్ యూ ఆర్ బ్రింగింగ్ ద ప్రొడక్టివ్ థింగ్స్ దెన్ దిస్ ఇస్ ఎ గుడ్ థింగ్. అయితే అపోజిషన్ పార్టీస్ వాళ్ళు ఏమంటున్నారంటే దిస్ ఈస్ నాట్ ద గుడ్ మూవ్. అపోజిషన్‌ని మీరు తొక్కేసారు అది అని చెప్పి వాళ్ళ ఫార్మాట్‌లో వాళ్ళు చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్. సో, దానికి డబ్బులు పెద్దగా ఎక్స్‌ట్రాగా ఏం చేయలేదు. అంతే పెంచారు. పీఎం కిసాన్ స్కీమ్ ఏంటిది?
సో సంవత్సరానికి 6,000 గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తది. ఫర్ ఎవ్రీ 3 మంత్స్ 2,000 మీకు పర్ హెక్టార్ ల్యాండ్‌కి వస్తాయన్నమాట. సో దిస్ ఈస్ కాల్డ్ పీఎం కిసాన్ స్కీమ్. సో దానికి బడ్జెట్ ఇంతకుముందు ఏదైతే అలోకేటెడ్ ఉంటదో అదే బడ్జెట్‌ని గవర్నమెంట్ స్టిల్ దే ఆర్ ప్రమోటింగ్. అండ్ దాని గురించి సెపరేట్‌గా ఏమీ చేంజెస్ లేదు. ఓకే. దీస్ ఆర్ ద థింగ్స్ దట్ వి హావ్ ఆల్రెడీ డిస్కస్డ్. ఎడ్యుకేషన్‌లో ఆల్రెడీ అంటే దే ఆర్ నాట్ మేకింగ్ ఎనీ కైండ్ ఆఫ్ మచ్ చేంజెస్. కాకపోతే వన్ థింగ్ దే హావ్ డన్ ఈస్ దే హావ్ స్టార్టెడ్ దే ఆర్ సెట్టింగ్ అప్ వన్ న్యూ కమిటీ. హై పవర్డ్ ఎడ్యుకేషన్ టు ఎంప్లాయ్‌మెంట్ అండ్ ఎంటర్‌ప్రైజ్ స్టాండింగ్ కమిటీ అని చెప్పి ఒకటి క్రియేట్ చేస్తున్నారు. సో ఎలా ఎడ్యుకేషన్‌ని ప్రమోట్ చేయటము, ఎలా ఇన్నోవేషన్ తీసుకురావటము, ఎలా సర్వీస్ సెక్టార్‌ని ప్రమోట్ చేయటం అని చెప్పి ఒక కమిటీ మనకి ఇస్తది. సో ఫ్యూచర్‌లో ఏఐ రిలేటెడ్ టెక్నాలజీస్ డెవలప్ అయినప్పుడు కూడా మనం ఏం కైండ్ ఆఫ్ మెజర్స్ తీసుకోవాలి అని చెప్పి. సో దాని రిలేటెడే థింగ్స్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ రేర్ ఎర్త్ మినరల్ కారిడార్ వి హావ్ ఆల్రెడీ డిస్కస్డ్. సో దీస్ ఆర్ ద యాస్పెక్ట్స్ దట్ ఆర్ దేర్. అండ్ సేమ్ థింగ్ లైక్ వి హావ్ డిస్కస్డ్ బడ్జెట్ ఎడిటోరియల్స్ కూడా దీని గురించే డిస్కస్ చేస్తున్నారు. విచ్ వి హావ్ ఆల్రెడీ డిస్కస్డ్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. Thank you for participating in the discussion. Have a great day. Take care. Bye bye.